తన సేవలకు గాను ఒక స్టేట్ ప్రెసిడెంట్ని కూడా చేసింది. దాని తర్వాత ఆర్పిఐ పార్టీలో కూడా స్థాపించడం, అదే పార్టీగా గుర్తించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సదరన్ స్టేట్లో ఉన్నటువంటి డీలిమిటేషన్స్ పైన కూడా తన వాదాన్ని ఎప్పటికెప్పుడు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, బెంగళూరు కావచ్చు, వంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బడుగు బలైన వర్గాలకు తన వాదాన్ని వినిపించినటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. అయితే ఈ యొక్క రీసెంట్లో జరిగినటువంటి విషయాలపై తన వాదాన్ని వినిపిస్తున్నప్పటికీ మనం మరింతగా క్లుప్తంగా వారి మాటల్లో అసలు ఏంటి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎటువైపు పోతున్నది, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో కూడా మనం సమగ్రంగా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ జై భీమ్. జై భీమ్ సార్. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది వాస్తవం. మీలాంటి వాళ్ళు ఎందరో మహా మేధావులు, ఒక దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అత్యుత్తమ స్థాయిలో నుంచి పెండౌన్ చేసి తర్వాత కూడా కొట్లాడుకున్నటువంటి తెలంగాణలో మన ఆర్థిక స్థాయి మొత్తం కూడా వేరే రాష్ట్రీయం సంబంధించినటువంటి గుజరాతీలు కావచ్చు, మార్వాడీలు కావచ్చు తీసుకోపోతున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా గో బ్యాక్ అనే మార్వాడి అనే నినాదం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఫలిస్తుందంటారా? 100% ఫలిస్తుంది. ఇప్పుడు గోబ్యాక్ ఆంధ్ర ఫలించినప్పుడు గోబ్యాక్ గుజరాత్ ఎందుకు ఫలించదు? మనము గోబ్యాక్ గుజరాతీ ప్రజల్ని గోబ్యాక్ అనట్లేదు, గుజరాతీ దోపిడీదారులు అంటున్నాం. ఆంధ్ర ప్రజల్ని గోబ్యాక్ అనలేదు, మనం ఆంధ్ర దోపిడీదారులు అన్నాం. అట్లనే పోయింది కదా, దోపిడీదారులు అంతా కూడా పోయింది కదా. సో కాబట్టి గుజరాతీ దోపిడీదారులు కూడా పోతారు. ఇవాళ ఎందుకు ఈ డిమాండ్ వచ్చిందంటే, ఇవాళ తెలంగాణ తెచ్చుకొని 12 ఏళ్ళు అయింది. మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు మనకే రావాలి కదా. కానీ ఏమవుంది ఇక్కడ, ఇప్పుడు మొత్తం టోటల్ వ్యాపారం అంతా గుజరాతీ చేతుల్లో ఉంది, మార్వాడి చేతుల్లో ఉంది, రాజస్థానీ చేతుల్లో ఉంది. ఇవాళ బేగం బజార్ ముందు మొదలుకుంటే, అంటే హైదరాబాదే కాదు మొత్తం ఇవాళ గ్రామీణ స్థాయికి కూడా 1990 తర్వాత గ్రామీణ స్థాయికి కూడా ఇవాళ మార్వాడీలు ఎంటర్ అయిపోయారు. 2014 తర్వాత మరీ బీజేపీ వచ్చిన తర్వాత ఒకే దేశము, ఒకే ఎన్నిక, ఒకే రేషన్ కార్డు, ఒకే ఓటరు, ఇలా అనేక రకాలుగా ఒకే దాని నినాదంతో మొత్తం ఉత్తరాదిలో ఉన్న వాళ్ళందరినీ, దేశమంతా ముఖ్యంగా గుజరాతీలను అయితే పూర్తిగా వాళ్ళని దేశమంతా పంపించింది. ఇలా ప్రపంచమంతా నాశనం చేస్తున్న గుజరాతీ మార్వాడి పెట్టుబడిదారులు మొత్తం వాళ్ళ ఎకానమీ, వాళ్ళు ట్యాక్సులు కట్టరు, కల్తీలు చేస్తారు, కల్తీ వ్యాపారం వాళ్ళది, జీరో మాల్ తెచ్చి వ్యాపారం చేస్తారు వాళ్ళు ఏమంటారు, డబ్బులు హవాలా కుంభకోణాలు చేస్తారు వాళ్ళు. చెడ్డి గ్యాంగ్లో ఇలాంటి దుర్మార్గాలు, అంటే ఉత్తరాది నుండి దోపిడీ, సైబర్ క్రైమ్ చేస్తారు, చేపిస్తారు. ఈ రకంగా ఉత్తరాది నుండి దక్షిణాది వాళ్ళని దోపిడీకి పాల్పడుతూ వాళ్ళ సంపదను దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికీ భూములు కొలాప్స్ అయిపోయినాయి. హైదరాబాద్లో ఇప్పుడు మీరు మొత్తం వచ్చే ఫ్యూచర్ సిటీ అంతా ఎవరి చేతిలో ఉంది? రేవంత్ రెడ్డి అంటున్నాడు, కానీ మొత్తం వాళ్ళే కొనేస్తున్నారు. ఎక్కడైతే మేజర్ రోడ్లు వచ్చినాయో ఆ రోడ్ల కిరువైపులా మొత్తం గతంలో ఎట్లయితే గోదావరి కృష్ణా బెల్ట్లో కమ్మ వాళ్ళు, ఎట్లయితే ఆంధ్ర వాళ్ళు భూములు కొన్నారో ఇప్పుడు వీళ్ళు కొంటున్నారు. టోటల్ గుజరాతీ మార్వాడీలు అంతా కూడా మొత్తం డెవలప్ అంతా భూములన్నీ కొనేసి ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడ వాలిపోతున్నారు, అక్కడ వెంచర్లు వేస్తున్నారు, అక్కడ మొత్తం భూములు కొంటున్నారు, జాగాలు కొంటున్నారు. ఒక్కదానికి పర్మిషన్ తీసుకొని దుకాణానికి 10 దుకాణాలు పెడుతున్నారు. ఈ రకంగా కల్తీలో, పప్పులో కల్తీ, ఉప్పులో కల్తీ, వాళ్ళు చేయని వ్యాపారం అంటూ లేదు, కల్తీ వ్యాపారం. మరి వల్ల ఈ కల్తీ వల్ల ఎవరి జీవితాలు నాశనం అవుతాయి? మనే కదా. సో ఈ కల్తీ డబ్బులు, ఈ ట్యాక్స్ కట్టకపోతే తెలంగాణ నాశనం అయిపోతే దేశం నాశనం అవుతాయి కదా. హవాలా కుంభకోణం వల్ల ఇవాళ మీరు హవాలా వ్యాపారం చేస్తూ ఈ దేశానికి రావాల్సిన ఏవైతే ట్యాక్స్ కట్టాల్సిన డబ్బు ఉందో కట్టకుండా నల్లధనాన్ని అంతా కూడా మీరు తెల్లధనంగా మార్చేసుకుంటున్నారు. మార్చేసుకొని ఇవాళ లాభపడుతుంది మీరా, దేశమా? మీరు బాగుపడుతున్నారు, తెలంగాణ బాగుపడతలేదు, మీరు బాగుపడుతున్నారు. పాపం ఆయన రాజాసింగ్ ఈ తెలియక జీడిపి వాళ్ళ బాగుపడతాయన్నాడు. ఆయనకు పాపం అర్థం కాలే, తెలుగు అర్థం కాదు చక్కగా, హిందీ అర్థం కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చింది, ఇక్కడ ఇంతవరకు తెలుగు చక్కగా నేర్చుకోలే ఆయన. అందుకే ఇవాళ ఆయనకు తెలంగాణలో ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఆయనకు. అవునా? ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ పోవడానికి కారణం ఏంటంటే ఆయన తెలుగు నేర్చుకోవాలి ఇక్కడ చక్కగా. అసెంబ్లీలో మాట్లాడాల్సిన తెలుగా ఏం మాట్లాడాలి? తెలుగు. మరి తెలంగాణ వాడిపోయిన ఇంతవరకు పుట్టింది ఈడని మొత్తం అక్కడికి వెళ్ళి ఉత్తరాది నుండి మొత్తం నీ కుటుంబీకులు వస్తే నువ్వు ఇంతవరకు తెలుగు నేర్చుకోకపోతే నీకు ఎందుకు ఇస్తారు ఇక్కడ? సో కాబట్టి ఇవాళ ఆయనకు ఆ పదవి రాలేదు. బీజేపీలో ఆ పదవి రాలేదు. అట్లాంటి వాడు ఇలా జీడిపి గురించి మాట్లాడుతున్నాడు. అసలు జీడిపి ఏందా అర్థం తెలుసు ఆయనకి? నేను అంటున్నా ఈ సందర్భంగా డైరెక్ట్గా రాజాసింగ్తో డిబేట్ ఎక్కడికంటే అక్కడికి వస్తాను నేను. అసలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏందో తెలుసు ఆయనకు?
అదాని అంబానీల ఇన్కమ్ పెరగడం కాదు, లేదంటే జీడిపి వాళ్ళ డబ్బు పెరిగితే జీడిపిని పెంచడం కాదు. ఒక కామన్ మ్యాన్ రోజుకు 50 రూపాయలు బియ్యం కొనే స్థితి రావాలి. రోజుకు రూపాయి బియ్యము, ఉచిత బియ్యము తినే పరిస్థితి రావద్దు. అప్పుడు జీడిపి పెరిగినట్టు కాదు. ఓకే, కామన్ మ్యాన్ 1000 రూపాయలు ఖర్చు పెట్టగలిగితేనే రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టగలగాలి. ఓకే, పెడితే అప్పుడు ఏమవుతుంది, జీడిపి పెరుగుతుంది. దేశ జీడిపి కానీ రాష్ట్ర జీడిపి కానీ పెరుగుతుంది. ఎందుకు, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఒక వస్తువు ఇక్కడ తయారవుతుందంటే ఇక్కడ తయారైన వస్తువు అమ్ముకున్న తర్వాతనే దాని మీద వచ్చే లాభాలను బట్టి జీడిపి పెరుగుతుంది. బంగారపు నిల్వల మీదనే జీడిపి పెరుగుతుంది. ఒక దేశ జీడిపి, ఒక దేశాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ దేశ సంపద మీద ఉంటుంది, వ్యక్తి యొక్క ఇన్కమ్ మీద ఉంటుంది. ఇవన్నీ ఏమో తెలియకుండా మార్వాడీలు సంపాదించి దాని మీద జీడిపి ఉంటుంది అనడము. మార్వాడీలు దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీ సొమ్మంతా కూడా వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇక్కడ దోపిడీ చేసి సొమ్మంతా తీసుకొని ఎడబెడుతున్నారు. వాళ్ళ రాష్ట్రాల్లో డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు. సొమ్ము ఒక్కరిది, అక్కడ సోకు అక్కడ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉద్యోగాలు కూడా అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు పెడతావు. సరే, ఇక్కడ ఈ జాగాలో ఈ భూమిలో ఒక వ్యాపారం నువ్వు పెట్టాలంటే ఇక్కడ 75% ఉద్యోగాలు కలిపేయాలి నువ్వు. మరి కల్పిస్తున్నావు? ఒక్క మార్వాడి షాప్లో చూపెట్టండి. మన వాళ్ళు తెలంగాణలో ఒక్కడున్నాడు చూపెట్టండి. ఎందుకు లేరు? ఒక గుజరాతీ షాప్లో ఎందుకు లేరు? ఒక పంజాబీ షాపులు ఎందుకు లేరు మన వాళ్ళు? తెలుగు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు. సో కాబట్టి ఇక్కడే వాళ్లకు 75% ప్రైవేట్ రంగంలో వాటా రావాలి. 1.5 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. 1.5 కోటి మంది నిరుద్యోగులలో గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగాలు 1,00,000. మరి మిగతా 1,49,000 మంది ఏం కావాలి? వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఇట్లాంటి ఉపాధి అవకాశాలు ఇక్కడ కల్పిస్తేనే కదా, వ్యాపార అవకాశాలు కల్పిస్తేనే కదా వాళ్ళకు ఉండేది. మరి ఇవన్నీ మీరు కొట్టేస్తే మరి మా వాళ్ళు ఏం కావాలి? అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఏం చెప్పారంటే, మన వాళ్ళకు పని చేత కాదు, వాళ్ళు ధర్మరక్షణ ఒక ఏదో యుద్ధం చేసినట్టు వచ్చినట్టు వాళ్ళు కేవలం ఒక మానవీయ కోణంతో వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేస్తున్నారు తప్ప ఎవరిని మోసం చేస్తలేరు. ఒక కటికోడు ఒక మటన్ షాప్ పెట్టేటట్టు, ఒక ఇస్త్రీ షాప్ పెట్టాలంటే కంపల్సరీ రజాకా ఉన్నట్టు ఈ యొక్క బీసీ కులాలకు సంబంధించినటువంటి ఆ మోటోను తీసుకొచ్చి ప్రజలను రచ్చగొట్టేటువంటి వాదనలు తన అంతా కూడా వక్రీకరించేటువంటి ద్వంద్వ విధానం కనిపిస్తూ ఉన్నారు సార్. నిజంగా ఒక బండి సంజయ్ అనే ఒక కేంద్ర మంత్రి హోదాలు ఉన్నప్పుడు ఏ స్థాయిలో మాట్లాడంటారో అసలు ఆ మాటలంతా కూడా మనం ఎలా తీసుకోవచ్చు? తన బండి సంజయ్కి చెప్పులు మోయడం తెలుసు. ఓకే, బండి సంజయ్కి హోమ్ మినిస్టరు గుజరాత్లో చెప్పులు మోయడానికి, సూట్ కేసులు మోయడం ఆయనకు బాగా తెలుసు. ఓకే, బండి సంజయ్కి మాఫియా వ్యాపారం చేయడం తెలుసు. ఓకే, ఆయన హోమ్ మినిస్టరు అయి ఉండి ఇవాళ ఏమని మాట్లాడతాడు? రోహింగ్యాలను మీకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నా అంటున్నాడు. అసలు రోహింగ్యాలను పంపించాల్సింది ఎవరు? ఓకే, కేంద్ర ప్రభుత్వం ముందు బాధ్యత, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అవును, ప్రజలకేం సంబంధం రోహింగ్యాలతో? విదేశీయులు ఎవరైనా వస్తే ఎవరి పర్మిషన్తో వస్తాడు? ప్రజలు ఏమైనా సంతకం పెట్టి రోహింగ్యాలను రమ్మంటారా? ఓకే, కామన్ సెన్స్ లేదు బండి సంజయ్కి. ఓకే, ఏం మాట్లాడాలో తెలియదు. అట్లాంటి వాడు కేంద్ర మంత్రిని చేసిండే వాళ్ళ చెప్పులు మోయడానికి, సూట్ కేసులు మోయడానికి. ఆయన మన ఇది ఏమంటారు వాళ్ళను, అది బండలు గిండలు అన్నీ గ్రనైట్ మాఫియాల దగ్గరికి వెళ్ళి 100 కోట్లు 100 కోట్లు సంపాదించినట్టు కాదు ముచ్చట. కరీంనగర్ ప్రాంతం అది కాదు. బండి సంజయ్ చట్టం ఒకటి ఉంటుంది. ఈ ఒక విదేశీయులు ఇక్కడ రావాలంటే ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ఉంది. భారత పౌరసత్వం తీసుకొని రావాలి ఇక్కడికి. రాకపోతే ఇల్లీగల్గా ఇమీడియట్లీ బార్డర్లో అరెస్ట్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది? కేంద్ర బలగాలకు ఉంటుంది. కేంద్ర బలగాలు ఎవరి చేతిలో ఉంటాయి? నీ చేతిలో ఉంటాయి. బండి సంజయ్ ఆయనతో కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతావు నువ్వు. రోహింగ్యాలకు ఏం సంబంధం? మాకేం సంబంధం? రోహింగ్యాల చేతగాని బండి సంజయ్ రాజీనామా చేయి, చేతగాని మోడీ రాజీనామా చేయండి. మీకు రోహింగ్యాలు ఎల్లగొట్టే చేత కాకపోతే ఈ దేశంలోకి వెళ్ళి రాజీనామా చేయండి. ఎల్లగొట్టే వాళ్ళు అధికారంలోకి వస్తాం. మేము వచ్చి దేశాన్ని కాపాడతాం. ఓకే, ఇవాళ భారత రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము ఇవాళ ఈ దేశాన్ని కాపాడుతున్నాం. ఈ దేశ రక్షణలో మా పాత్ర ఉంది, ఈ దేశ నిర్మాణంలో మా పాత్ర ఉంది. అసలు ఈ దేశం నడుస్తుందంటే మా వల్ల, మేము ఊడడం వల్ల, మేము బిల్డింగ్లు కట్టడం వల్ల, మేము ఆఫీసులు తెరవడం వల్ల, మేము ఆఫీసులో పనిచేయడం వల్ల, మేము దేశ రక్షణలో పనిచేయడం వల్ల మా జాతులు కదా ఉన్నాయి. బండి సంజయ్ బ్రాహ్మణులు ఆర్మీలో జవాన్లా లేకపోతే బహుజన్లా? బండి సంజయ్ ఎవరు? నీకు విషయాలు తెలిస్తే మాట్లాడు, లేకపోతే మాట్లాడదు. అంతే తప్ప మార్వాడీలో స్వచ్ఛమైన వ్యాపారం చేస్తాను రా, దొంగ వ్యాపారాలు చేస్తాను చూడు ఒకసారి పోలీస్ రికార్డులల్లో.
మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ వ్యాపారాలన్నీ ఎవరి, కాంట్రాక్టులన్నీ ఎవరి, ఇక్కడ తెలంగాణ అడ్డ ఉస్మానియా, ఈ గడ్డ పక్కనే ఇక్కడున్న బంకులు ఎవరి, మొత్తం వ్యాపారాలన్నీ ఎవరి, ఇవన్నీ కూడా మార్వాడీల గుజరాతీలే కావా? ఓకే, మరి ఎట్లొచ్చినాయి బండి సంజయ్ వీళ్ళకు? ఎవరిచ్చిన పర్మిషను? ఇంత మొత్తం బేగం బజార్ నుండి మొదలుకుంటే ముస్లింలదో పేరు బేగం బజార్ ఉంటుంది, మార్వాడీలదో వ్యాపారం ఉంటుందా? మొత్తం అన్ని ఏ బజార్ చూసినా మార్వాడీలు గుజరాతీలు వాళ్ళదేనే, చోర్ బజార్ మీదేనే వాళ్ళదేనే. మరి బజార్ పేరే చోర్ బజార్, ఆ చోర్ బజార్లో ఉన్నదంతా వీళ్ళే. మరి అట్లాంటప్పుడు మరి వాళ్ళు దేశభక్తులు అన్నట్టుగా, అంటే హవాలా కుంభకోణం చేస్తే దేశభక్తులు, కల్తీ వ్యాపారం చేస్తే దేశభక్తులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా దేశానికి ద్రోహం చేస్తే దేశభక్తులు. మన బహుజనులంతా నిజాయితీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా నిజాయితీగా బతికితే చాతగాని వాళ్ళు, అందుకే వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తారు. అరే ఇవాళ అమెరికా నుండి తన్ని తరమేస్తాను బండి సంజయ్, ఎందుకు? వాళ్ళ లోకలకు ముందు అవకాశాలు ఇవ్వాలి, మేము మా వాళ్ళకి ఇస్తాం. తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి ఉండాలి సోయి, లోకలకు ముందు అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వ్యాపారాలు మిగతా వాళ్ళకి ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వడానికి లేదు, వాళ్ళకి రద్దు చేయవచ్చు. వాడికి రద్దు చేయమని చెప్పండి. 75% మనం ఉండాలి, 25% వాళ్ళు ఉండాలి. ఏ రంగంలో ఏ వ్యాపార రంగంలో అయినా వాళ్ళు ఉంటే ఎలగొట్టాలి అంతే. ట్రంప్ ఎలగొడతాడు నిర్దాక్షిణంగా. మన రాష్ట్రంలో పంపడానికి మీకేం చేతనైతే లేదు. చేతగాని ముఖ్యమంత్రులు ఉంటారు, చేతగాని ప్రధానమంత్రి ఉంటాడు. ఇలా మా మీద మీరు రోహింగ్యాలకు రోహింగ్యాలకు ఒక్కరిని అరెస్ట్ చేయగలిగినరా ఈ మార్వాడీలు, ఈ గుజరాతీలు? మొత్తం దొంగలంతా చేరి ఈ దేశ సొమ్మునంతా లక్షల కోట్లు, 2,50,00,000 కోట్లు, 250 లక్షల కోట్లు ఇవాళ దోపిడీ చేసింది ఈ మార్వాడీలు, ఈ గుజరాతీలు. మరి అదంతా దేశ ప్రజల సొమ్ము కదా. కొల్లగొట్టింది ఎవడు? మా దళితులు కొల్లగొట్టినరా, బీసీలు కొల్లగొట్టినరా, ముస్లింలు కొల్లగొట్టినరా, క్రైస్తవులు కొల్లగొట్టినరా? నీ మార్వాడీలు, నీ గుజరాతీలు కొల్లగొట్టింది బండి సంజయ్. ఆయనతో పరిజ్ఞానం లేకుండా నువ్వు ఎట్లా కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్? చెప్పులు పోయాడు కానీ పదవి, సిగ్గుండాలి మనకు, బుద్ధి ఉండాలి మనకు మాట్లాడడానికి. అరే ఇవాళ కంజాతి కొడుక అని చెప్పేసి తిట్టి కొట్టితే వాడిని అరెస్ట్ చేయమని మాట్లాడవు. ఒక డిప్యూటీ హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఇవాళ ఎవడైతే కొట్టిండో, ఎవడైతే నిత్యంగా తిట్టిండో వాడిని సపోర్ట్ చేస్తావా? ఇదా నీ యొక్క బాధ్యత? నువ్వు ఎంపీగా మళ్ళీ ఇంకోసారి గెలుస్తావా? గెలవనిస్తామా? నిన్ను తెలంగాణ ప్రజలు గెలవనిస్తారా నిన్ను నీ పార్టీని? ఖచ్చితంగా పో, గుజరాత్ పో, పోటీ చేయపో. అక్కడ దమ్ముంటే నువ్వు టికెట్ ఇవ్వమని వాళ్ళను, గుజరాత్లో గెలిపిమని దమ్ముంటే నీకు, మార్వాడీలను గెలిపిమని. ఇదే మార్వాడీలకు సంకరాక్తున్నావు కదా, వాడి పో, పోటీ చేయి, టికెట్ ఇస్తారో చూస్తా నీకు. డిపాజిట్ గల్లంత అవుతుంది బండి సంజయ్. తెలంగాణ ప్రజలు తలుచుకుంటే నీ పార్టీ నువ్వు గల్లంత అవుతావు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. హిట్ టీవీ యాప్